ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర్య శుభాకాంక్షలు. ముందుగా కేసీసీ వార్తల్లో ముఖ్యాంశాలు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యుక్తులు కావాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు. కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ద్రాక్షారామంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన భక్తజనం. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించి కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ దళాల గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ముందుగా జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో నిరుపమ త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ స్వేచ్ఛా వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. దేశ స్వేచ్ఛ కోసం నాటి సమరయోధులు అనుభవించిన కష్టాలను, దేశ విభజన కారణంగా నిర్వాసిత ప్రజలు ఎదుర్కొన్న హింసను మరిచిపోవద్దని, ఏటా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవాలను ఒక ఆనవాయితీలా కాకుండా దేశాన్ని పదిలపరుచుకోవాల్సిన బాధ్యతతో, నిబద్ధతతో జరుపుకోవాలని పిల్లలను, పెద్దలను ఆయన కోరారు. నేడు దేశ సమగ్రతను, సుస్థిరతను దెబ్బతీసేందుకు ఇంటా బయట ప్రచన్న శక్తులు కుయుక్తులతో పొంచి ఉన్నాయని, వాటిని త్రిప్పికొట్టేందుకు ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు. శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే పెట్టుబడులు తరలివచ్చి దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రజలందరూ తోడ్పాటు అందించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల నేతృత్వంలో దేశం, రాష్ట్రం ప్రగతి పదంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయని తెలుపుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలోని, జిల్లాలోనూ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. అనంతరం ఆయన పోలీస్ దళాల మార్చ్ పాస్ ను, వేడుకల సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను, స్టాళ్లను, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, ప్రతిభా విశిష్ట వ్యక్తులు, స్వచ్ఛంద సేవకులకు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 6 కోట్లు CSR నిధులతో రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజ్నేవా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబతుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యేలు SVSN వర్మ,
పెండెం దొరబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, రెడ్ క్రాస్ రాష్ట్ర విభాగ చైర్మన్ వైడి రామారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడొద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటోడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నోడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా, మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు, అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. అందుకని ప్రజల్ని నేను కోరుకునేది, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 నుంచి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది. కానీ అది ఒక్కోసారి మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు, లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు, ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతూ ఉన్నంతకాలం డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను. అంటే ఇవన్నీ మనం ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే, ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిటింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది, మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కాకినాడ కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా, డిఆర్ఓ వెంకట్రావులతో కలిసి మీటర్ నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం కాంక్షను యువత, విద్యార్థులు, చిన్నారులు
పల్లెటూరులో రగిలించేలా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలోనూ జాతీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షాణ్మోహన్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్స్ పంచిపెట్టారు. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకం కింద ఎంపికైన గాంధీనగర్ మున్సిపల్ పాఠశాల, తూరంగి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెల్ఫ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, డిఎస్ఓ సత్యనారాయణరాజు, వికాస పీడీకే లచ్చారావు, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ రోజు మనం జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర దినోత్సవం అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఎండీఓపీ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో జెండాను ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరించారు. ముందుగా జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పులే, అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలదండ వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో 3వ స్థానంలో ఉంటుందని తెలిపారు. ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిని గుర్తు చేసుకోవడం మన బాధ్యతని తెలిపారు. అలాగే జాతీయ జెండాను ఆవిష్కరించడానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, అది మన కాకినాడ జిల్లాలో ఆవిష్కరించడం ఆనందదాయకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనంద ఉత్సవాలతో ఉన్నారని అన్నారు. ముందుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఎండీఓ సతీష్ను మరియు మండల ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భీమశంకర్, ఏపీఓ గణేష్, ఎంఈఓ ఎస్ఏ ఆరగోపాల్, సూర్యలక్ష్మి, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నామంటే ఇవాళ ఎంతో మంది త్యాగమూర్తుల యొక్క త్యాగాలు, కృషులు ఇవాళ మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా సంతోషకరం. గత నెల రోజులుగా నేను టీవీలో చూస్తూ ఉన్నాను. మనం అగ్రదేశాలు స్థాయికి ఎదిగాం. ఇవాళ భారత్ నిర్ణయం ప్రపంచ నిర్ణయం కింద మారుతున్న తరుణం ఇవాళ జరుగుతూ ఉందంటే భారత్ ఏ స్థాయికి తీసుకెళ్లారన్నది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏనాటి నుంచో మాకు కళ, ఆ కళ గత సంవత్సరం తీరింది, ఇప్పుడు కూడా తీరుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జాతీయ జెండా ఎగరేయాలి, అది రాష్ట్రంలో ఎగరేయాలన్నది మా కోరిక. అది ఈ జిల్లాలో వేళ మన కాకినాడలో ఆయన ఎగరేయడం అన్నది మా కళ, నిజమైన సందర్భం. కాబట్టి మనందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళి పెద్ద ఎత్తుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అగ్రస్థాయి దేశంగా ఎదిగిన భారతదేశానికి చేసి పరిపాలించిన నాయకుడు అయినటువంటి మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. దక్షిణ కాశీ ద్రాక్షారామంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ మాసంలోని 4వ శుక్రవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతాన్ని ప్రారంభించారు. ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వ్రతాన్ని 2 విడతలుగా నిర్వహించామని, ప్రతి విడతలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని, భక్తులకు పసుపు, కుంకుమలు, చీర మరియు వరలక్ష్మి రూపు, తులసి కంకణం మొదలైన పూజా సామాగ్రి, ప్రసాదాలను అందజేశామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది శ్రద్ధ వహించారు. లైన్లో ఉన్న భక్తులందరికీ మంచినీటి సదుపాయం కల్పించారు. ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించి ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ద్రాక్షారామ ఎస్ఏ లక్ష్మణ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించినటువంటి పరికరాలను, అలాగే బంగారపు రూపును, చీరను, రవికను అన్ని కూడా సమకూర్చి ఇక్కడ మహిళలు పూజ చేసుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కొన్నాళ్ళుగా జరుగుతున్నదే, ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం ఇంకా అధికంగా సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయ సిబ్బంది కూడా సహకరించి, ఈవో గారు కూడా మేడం బాగా
సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భీమేశ్వర స్వామి కటాక్షాన్ని అలాగే మాణిక్యాంబ కటాక్షాన్ని అనుగ్రహించి ఈ యొక్క మహిళలందరినీ ఆశీర్వాదంతో నింపాలని, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కొరకై పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మహిళలందరూ కోరుకోవాలి. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 వరకు మహిళలు ఆడపడుచులు పాల్గొంటారనేటువంటి అంచనా. దానికి తగిన విధంగా దేవస్థానం భక్తుల సహకారంతో పూజా ద్రవ్యాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సామూహిక వ్రతాలు ఈ సంవత్సరం 2 బ్యాచ్లుగా నిర్వహించడం జరుగుతుందండి. మొదటి బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఎంతమంది వచ్చినా సరే రెండో బ్యాచ్ కూడా ఈ వ్రతాలు జరిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న తర్వాత భక్తులు ఇక్కడ అన్నదానాన్ని కూడా స్వామివారి దేవస్థానానికి చెందినటువంటి అన్నదాన ట్రస్ట్ నందు వీరు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం, తను ఆచరించడమే కాకుండా భక్తులందరి చేత ఆచరించడం, ఆ విధానాన్నే ఈరోజు మనం ఈ యొక్క దేవాలయంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి దుర్గా భవానీ గారు చాలా శ్రమతో ఈ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉచితంగానే కూడా ఇచ్చి పూజ చేయించడం ఇక్కడ విశేషం. ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ దాతలను కలుపుకెళ్తూ భక్తులను సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా విశేషం. మాణిక్యామమ్మవారంటే శక్తిపీఠాల్లో 12 పీఠం మాణిక్యే దక్షవాటిగా అని పిలవబడడం, అటువంటి శక్తిపీఠంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషం. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానం తరపున, సిబ్బంది తరపున, దేవాదాయ ధర్మశాఖ తరపున మరీ కోరిక. ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ మేయర్ సుంకర పావని, తిరుమల కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ, టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితర నాయకులు పాల్గొని జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతం జనగణమన వందే మాత్రంను సమూహంగా గీతాలాపన చేశారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ దాస శృంఖలాల నుండి భారత జాతి విముక్తి కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్యం మనకు లభించడం వీరి ప్రాణత్యాగాల ఫలితం కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. దేశ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తరతరాలు గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొల్లా అప్పారావు, వొమ్మి బాలాజీ, చెప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, మెంటారావు, సీతయ్య దొర, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రామారావు, బచ్చు శేఖర్, గదల సాయిబాబా, చింతలపూడి రవి, జిలాని, పిల్లి రాముడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు కూడా ఎంతవరకు చేయాలో శాంతియుతంగా మహాత్మా గాంధీ లాంటి నాయకులు వచ్చి దాన్ని శాంతియుతంగా ఈనాడు స్వాతంత్రాన్ని సంపాదించడం విధానం మన అందరికీ తెలుసు. దానికి మరి అనేక విధాలుగా కష్టపడినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ శ్రమ ఫలితంగా మనకి ఆగస్టు 15వ తారీఖున మనకి వచ్చి 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం లభించింది. ఆ తర్వాత మన ప్రజా రాజ్యంలో, ప్రజా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే మన ఉన్నదో డెమోక్రసీలో భారతదేశంలో దాన్ని అనేక విధాలుగా అనేక మంది మన ప్రధానమంత్రులు, అనేక ప్రెసిడెంట్లు అందరూ వచ్చి కూడా దాన్ని పరిపాలిస్తున్న విధానంలో మనం ఉన్నాం. అటువంటి మంచి పరిపాలన చేస్తూ వస్తూ మరి ఈనాడు మనకి భారీ ఎత్తున ప్రపంచంలో చాలా వెనకబడి ఉండేవాళ్ళు. మనం దేశంలో ఉన్నటువంటి ఈనాడు మోడీ గారి నాయకత్వాన్ని ముందుకు వెళ్తా ఉంది ఈనాడు. అదేవిధంగా ఈనాడు మరి దానికి తగ్గట్టుగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేస్తున్న విధానం చూస్తున్నాం. ఈనాడు అనేక విధాలుగా పేద వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఈనాడు అన్ని వర్గాలు కూడా ప్రతి వర్గానికి కూడా మహిళా సంక్షేమం కోసం, ఇతరుల సంక్షేమం కోసం యువతకి ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా డెవలప్ అవుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో
ఈనాడు అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు మనకు రాబోతున్నాయి, ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలలో దేశం అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించిన యావత్ ప్రపంచంలో నేడు 3వ స్థానంలో నిలిచిందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ పార్క్ లో గల స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ యోగా మండలి ప్రెసిడెంట్ వంగ శేషు అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ వంగ గీత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వంగ గీత వంగ శేషులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్థులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు హనుమంత్ రెడ్డి, యోగా సభ్యులు డాక్టర్ వీర్రాజు, రామరాజు, త్రిమూర్తుల రాజు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, కొండలరావు, పద్మ, భోగేశ్వరి, భ్రమరాంబ, మౌనిక, ప్రవీణ, రంగారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వచ్ఛ భారత యోగ మండలి ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నాయి ఇక్కడ మన సురేష్ నగర్ పార్క్లో. కాబట్టి మనకి ఈ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించినటువంటి అందరూ మహానుభావులు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. మనం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాల్లోనే మనతో పాటు సైన్స్ ప్రకారంగా కూడా ఎంతో డెవలప్ చేసాము, ఎంతో అభివృద్ధి చెందాం. అలాగే ఈ లాస్ట్ 10-11 ఇయర్స్ నుంచి కూడా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 3 దేశం కింద మనకి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది మనందరూ కూడా గర్వించవలసిన విషయం. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవ ఫలాలను అందరూ కూడా ఆస్వాదిస్తూ మనం కూడా స్వేచ్ఛగా జీవించాలని చెప్పి కోరుకుంటూ మా స్వచ్ఛ భారత యోగ మండలి తరఫున అందరికీ కూడా విశిష్ట స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని తమ తమ విధులను నిర్వర్తించాలని, దేశ సేవతో పాటు ప్రజా సేవలోనూ ముందుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. కాకినాడ శారదాదేవి గుడి సమీపంలో గల నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కార్పొరేషన్ మేనేజర్ సీతారామరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను కమిషనర్ భావన ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ భావన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి అధికారి, ఉద్యోగి భాగస్వామ్యులు కావాలని సూచించారు. స్వాతంత్ర ఉద్యమకారులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అనంతరం కార్పొరేషన్లో ఉత్తమ సేవలను అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వివిధ విభాగ అధికారులకు ప్రశంసా పత్రాలను కమిషనర్ భావన అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, శానిటరీ సూపర్వైజర్లు సత్తప్పనాయుడు, రాంబాబు, అకౌంటెంట్ రామశాస్త్రి, ఉద్యానవన ఏడీ సిరిల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విషయం మీద మీ అందరితో మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. గవర్నమెంట్ నుంచి ఒక ఎల్ఓ ఇవ్వడం జరిగింది. పెద్దపురంలో మాకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. వీళ్ళు ఒక మొన్న 2-3 డేస్ ముందు కూడా నాకు కలిశారు, మొత్తం ప్లాన్ చెప్పారు. సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా కమింగ్ మంత్లో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. That is a very, very good news. 24 months timeline ఉంది దీనికి. తర్వాత మీరు చూస్తే ఒక మొత్తం ఈ కాకినాడ రాజమండ్రి క్లస్టర్లో వేస్ట్ మేనేజ్మెంట్ చక్కగా సెటిల్ అయిపోతుంది. ఎక్కడ మీకు వేస్తే కనపడింది అదే మనం ప్రయత్నం చేస్తాము. కాకినాడ సిటిజన్స్ కూడా నేను కోరుతున్నాను, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళే ఫిల్ చేయాలి. ఇద్దరు కలిపి పనిచేస్తే మనం 100% వేస్ట్ ఫ్రీ సిటీ అవుతాం. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి లెగసీ వేస్ట్ కూడా మనకి ఒక డంపింగ్ యార్డ్ అందరికీ తెలుసు, అక్కడ కూడా మంచి ప్రోగ్రెస్ ఉంది. అదే కూడా డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేయడానికి ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కమింగ్ మంత్స్లో 3-4 months to 3 months మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా క్లియర్ అయిపోతుంది. దిస్ ఇస్ ది సెకండ్ అచీవ్మెంట్ విచ్ ఐ వాంట్ టు టెల్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఇస్
మనం ఇక్కడ యోగాంధ్రాలో మాస్టర్ ట్రైనర్స్ చాలామంది వచ్చారు. ముందుగా చాలామందికి మనం ట్రైన్ చేశాము. మీరు ఇక్కడ వచ్చారు. తర్వాత కాంపిటీషన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. యోగాంధ్ర మీద నాకు ఒక స్పెషల్గా ఒక మాట ఏంటంటే చెప్పాలి. యోగాంధ్రతో నేను కూడా ఫస్ట్ టైం యోగా స్టార్ట్ చేశాను. ఇట్ హెస్ చేంజ్ మై లైఫ్. బోత్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ బ్యాలెన్స్ నాకు కనిపిస్తుంది. నేతాజీ సందేశం, ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం, వీరత్వం, స్వరత్వం, గుండు నిబ్బరంతో ఇలా ఎందరెందరో మహనీయులు త్యాగధనులతో ఈ స్వాతంత్ర ఫలం సిద్ధించింది. వారందరికీ జోహారు. మహాత్ముడు జన్మించిన ఈ దేశం, సిద్ధార్థుని అడిగాడిన ఈ ప్రాంతం పుణ్యభూమి అయింది ఈ భారతదేశం. మన దేశ గౌరవం, బలం, బలగం మన దేశ సాయుధ దళాలే, ఆపద్ధర్మ రక్షకులు. జై జవాన్. మనకు బతుకు మీదకు అందిస్తున్న అన్నదాత రైతన్న దేశానికి వెన్నెముక. అయినాడు జై కిసాన్. వీరే భరతమాతకు 2 కళ్ళు. ప్రాంతీయ వ్యత్యాసాలు, భాషా భేదాలు, మతాల తారతమ్యం లేని ప్రజాస్వామ్యం లేక లౌకిక మన భారతీయం. భాషా భేదాలు, మత తారతమ్యం లేని ప్రజాస్వామ్య లౌకిక రాజ్యం మన భారతదేశం. వచ్చింది అర్ధరాత్రి స్వాతంత్రం, తెచ్చింది పట్టపగల ఎండలేని సమరం అని సంబరపడి ఎగురుతోంది 30 జాతీయ పతాకం. ఈ వేడుకల్లో భాగమైన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళైన నవ్యాంధ్రకి శుభోదయం. అందుకే 5 కోట్ల ప్రజల జీవితాలు ధన్యమయం. శ్రీశక్తి నేడు ఉచిత బస్సుల్లో భర్తీ అవుతోంది. శ్రీశక్తి నేడు ఉచిత బస్సుల్లో భర్తీ అవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం హాయిగా సాగాలి నిరంతరం. మహిళలకు స్వాగతం, సుస్వాగతం. దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రానికి ప్రతీకలైన ఈ జెండాకు శిరాభివందనం. ఏ దేశం మేగినా, ఎచ్చోడ దాగినా, కోడరా నీ భారత జాతిని, కౌడిరా నీ దేశ సంస్కృతిని. మరొక మా భారతీయుడా, ఇదే నా విన్నపం. జై హింద్. ఇట్లు కొప్పురెడ్డి. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ మెహర్ గంగాధర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా అందరం కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు 79వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని పంపించడం జరిగిందని వివరించారు. మహిళలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటి నుండి అమలు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు చింతపల్లి అర్జున్, వెన్నపు చక్రధర్, రీలా ప్రశాంతి, కరి సత్యనారాయణరాజు, కామాడి దశరథ్, వాసంశెట్టి శివ, పాలిక సతీష్, బర్లా శ్రీనివాస్, ఎబ్బినేడి అజయ్, నర్హర్శెట్టి సూరిబాబు, సంగాడి బ్రదర్స్, బండి నరేంద్ర, ఫాస్ట్ కిరణ్, గద్దకుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చక్కడైన వాతావరణంలో అందరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జెండా వందనలో పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించిన ఎంపీ గారు ఒక సందేశాన్ని వివరించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు ఉండి విచ్ఛిన్న శక్తుల్ని నాశనం చేసి దేశ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఎంపీ గారి ఉదయమే సానా సతీష్ బాబు గారి సందేశాన్ని తెలియజేశారు. ఆఫీస్ తరఫున మేము సందేశం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరాల్లో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈవేళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న స్త్రీశక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు పథకంలో ఈవేళ సానా సతీష్ బాబు గారు 5 గంటలకు ఈవేళ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈవేళ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడే సందేశం తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరొకసారి మీడియా సహోదరులకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. ఎంతో మంది దేశభక్తుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని, దేశ సౌభాభృత్తాన్ని పెంపొందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు.
అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, గౌరవాధ్యక్షులు కర్రి భామిరెడ్డి, తురగా సూర్యారావుతో పాటు పలువురు నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మూర్తి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నింపుకొని దేశ అభివృద్ధిలో భాగస్థులు కావాలన్నారు. అనంతరం చిన్నారులకు పెన్నులు, స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళావేదిక సభ్యులు వి అప్పారావు నాయుడు, శ్రీనివాసరావు, కరక రాజుబాబు, కృష్ణవేణి, సేతు మాధవరావు, ఎంవి లక్ష్మీనారాయణ, జైవీర కృష్ణ, సహస్రాం, మురళి, పిపి శాస్త్రి, బాపిరాజు, సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు. భారతదేశం గురించి ఎవరు 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి భారతదేశాన్ని ఎంతోమంది త్యాగ పురుషులు, త్యాగధనులు, ఎంతోమంది మహనీయులు వాళ్ళు ఆత్మ బలిదానం చేసిన వాళ్ళని మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం బ్రిటిష్ వాడికి వెళ్ళిపోయాడు. అంతేత ఇటువంటి మహానుభావులు, హిస్టరీలు, వాళ్ళ చరిత్రలను మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీ తర్వాత మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీ తరం మీ పిల్లలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరంటే దారంటే పోయినప్పుడు చూస్తారు, ఎవరంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ రోజున చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంతేత ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు. మన విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇతను పుట్టిందేమో పశ్చిమ గోదావరి జిల్లా. పోరాటం చేసింది, చదువుకున్నదంతా తూర్పు గోదావరి జిల్లా. పోరాటం చేసింది మన్యం జిల్లా ఏజెన్సీ. ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు. అలాగే అందరినీ కూడా స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది, గాంధీ మహాత్ములు, అల్లూరి సీతారామరాజు, నేతాజీ, వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవడం, వాళ్ళందరూ ఇచ్చిన దానివల్ల మనం లేకపోతే మన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం 200 సంవత్సరాలు మనం ఉన్నాం. అందరూ కూడా క్రమశిక్షణలో చదువుకోవడం, మీరు వెళ్ళినటువంటి వృత్తుల్లో కూడా క్రమశిక్షణలోని నీతి నియమాలతో ఉండడం, ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లో మన బర్త్డే ఎలా చేసుకుంటామో ఇది మనకి పుట్టినరోజు, దేశం పుట్టినరోజు. మన పుట్టినరోజు ఎలాగో దేశం పుట్టినరోజు కింద లెక్క. దీన్ని కూడా మనం అంతా భక్తిగా ప్రతి సంవత్సరం మనం ఎక్కడున్నా కానీ ఇది చేసుకోవడం అనేది మనం ఒక ఇది కింద పెట్టుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీరందరూ బాగా చదువుకోండి అమ్మా, పైకి రండి. ఎంత మనం పైకి వచ్చినా కానీ ఈ రోజు మాత్రం మనం గుర్తుపెట్టుకోవడం, ఈ రోజు అని కాదు ప్రతిరోజు కూడా మన దేశం మనకి తెలిసింది కనుక మనం ఏం చేయాలనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా. త్యాగాలు చేసిన ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాలు చేసుకునే అవకాశం మనకు కలిగింది. 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని త్యాగదలను అందరూ కూడా త్యాగాలు చేసి వాళ్ళని వెళ్ళగొట్టిన ఒక సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకుని క్రమశిక్షణగా ఉంటూ రేపు పొద్దుట మీ భవిష్యత్తుని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ మీరు మళ్ళీ మీ దేశాన్ని, మన దేశాన్ని కూడా మన అభివృద్ధి చేయాలని, ఎంతో మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వస్తున్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని ముస్లిం సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముస్లిం ఎడ్యుకేషనల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అన్నారు. శుక్రవారం కాకినాడ నగరంలోని మేవా ఫంక్షన్ హాల్లో ముస్లిం ఎడ్యుకేషనల్ అసోసియేషన్ మేవా ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేవా కార్యదర్శి సయ్యద్ సాలర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షుడు ఎండి జవహర్ అలీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనారిటీలపై తీసుకొని వస్తున్న చట్టాల వలన కలిగే దుష్ప్రభావాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్లి అవగాహన కల్పించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఓట్లు గల్లంతుపై చేసిన ఉద్యమం నుండి ప్రజల దృష్టికి మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ముస్లిం బిల్లులను తెరపైకి తీసుకుని వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేవా సభ్యులు గౌస్ మొహిద్దీన్ చిస్టీ, ఖాన్ అజ్హర్, అస్గర్, మొయిద్దీన్, ఇమాం మొయిద్దీన్, షరీఫుద్దీన్, సమీర్ అన్సరీ, అఖ్తర్ ఖాన్ దురానీ, బహదూర్, ముస్లిం నాయకులు ఎజాజుద్దీన్, రహీం, అలీ అన్సరీ, ఫారూక్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ये ऐसा मामले हर दिन हर बात हर चीज में भी जो भी इंडिपेंडेंट स्टैट्यूटरी बॉडी है वो सबको बर्बाद कर को पहला टारगेट नंबर 1 क्या होगा इंडिया में मुसलमान टारगेट नंबर 2 क्या बोले तो ईडी सीबीआई उल्ला को हाथ में रखने को
राइड करना, पैसे लेना, वहाँ से डराना, धमकी देना और चला लेना, ये काम चलता है। जो भी हो इंशाअल्लाह आने वाले रोज़ों में अच्छे दिन आना है हम लोगों को भी। आता तो इलेक्शन में हमें सब एक हो, एक दिल से जुड़ को हमें फाइट करने का ज़रूरत आता। इंशाअल्लाह उसके लिए हमें कोशिश करेंगे, हमें ज़रूर उम्मीद करेंगे। बहुत बहुत शुक्रिया आप लोगों का। और एक बात कि वोट का मामले बात हुई वोट के बारे में, वोट चोरी होता है और जो कुछ भी 60,000 वोट्स को बिहार से निकाला गया, 60 लाख वोटों का, वो उन लोगों को इतना नहीं कि आप नेचुरल जस्टिस को दूर हो गए आप लोग को बोल के डीसी को, इलेक्शन कमीशन ऑफ इंडिया को, सुप्रीम कोर्ट ये एब्यूज़ किया, उसे एब्यूज़ करके इसके ऊपर नोटिस दे के ये काम करना बोल के वो ऑर्डर करे, मोरल ऑर्डर देते हैं बोल के। इंशाअल्लाह ताला हर चीज़ में भी, हर मौके पर भी हमें सुप्रीम कोर्ट से उम्मीद है कि हमारे मुसलमान खानदान, मुसलमान कम्युनिटी को जो कुछ भी आसरा मिलता है अल्लाह के ब्लेसिंग्स के और सुप्रीम कोर्ट और कॉन्स्टिट्यूशन हिसाब से हमें न्याय मिलता है। इंशाअल्लाह ताला हमें आगे चलकर इसी बात पर ध्यान देंगे। जो कुछ भी है हमारे जवाहर अली साहब बोले, वो दूसरा कुछ भी रिप्रेजेंटेशन तय करके है वो है वो। చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో బీసీ సంఘ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో బీసీ సంఘ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన హక్కులపై ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలోని జంతమంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టం కావాలన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పారు. హక్కుల సాధనకు పెద్ద ఎత్తున బీసీలు ఢిల్లీ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు వాసంశెట్టి భీమరాజు, మేడిశెట్టి లక్ష్మణరావు, దొడ్డి వీరేంద్ర, అనసూరి రాజకుమారి, చొల్లంగి శ్రీనివాసరావు, కుండల రాజ్ కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, చింతపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1000 మంది ప్రతినిధులందరూ వెళ్ళడం జరుగుతుంది. యంత్రమంత్రంలో జరుగు ధర్నా యొక్క విశేషం ఏంటంటే బీసీల హక్కుల కోసం ఈ దేశ జనాభాలో 50% మించి ఉన్న బీసీలకి ఇంతవరకు కులగణన జరగలేదు. ఈ దేశ సంపదలో మాకు రావాల్సిన వాటా మాకు రావటం లేదు. పరిపాలనలో కానీ, సంపాదనలో కానీ, మరి ఇతర విషయాల్లో కానీ కూడా మేము చాలా వెనకబడి ఉన్నాం. మా హక్కుల కోసం, చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించడం కోసం, బీసీ రక్షణ చట్టం కోసం మా జాతీయ నాయకులు ప్రతిపాదించిన అంశాలన్నిటిపైన ధర్నా చేయడం కోసం మేమందరం కలిసి 18వ తారీఖుని, అంటే 16వ తారీఖున బయలుదేరడం జరుగుతుంది. 18, 19 తారీఖులో ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా ఇతర బీసీ సోదరులందరినీ కూడా కోరడం జరిగింది. నా పేరు గుత్తుల శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా. తారీఖుల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్ణయించారు. మా నాయకులు ఆర్ కృష్ణయ్య గారు మొత్తం అందరూ కలిసి సుమారు రాష్ట్రంలో 1000 మంది వరకు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి ఇంతవరకు అన్యాయం జరిగింది, చాలా జరుగుతుంది కూడా. 50% దేశంలో 50% ఉన్న బీసీలకి ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదు. కానీ దాని మీద కొన్ని కోరికలు ఉన్నాయి. ఇంతవరకు మాకు రిజర్వేషన్లో కానీ లేకపోతే వేరే దాని మీద కానీ మాకు ఎప్పుడు చూసినా సరే మాకు మోసం జరుగుతుంది. దాన్ని బట్టి మా నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ నాయకులు, మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. ఆ ధర్నాకి సుమారు రాష్ట్రంలో 1000 మంది దాకా మేము బయలుదేరి జంతర్ మంతరం దగ్గర చేయడానికి వెళ్తున్నాం. దాన్ని బట్టి మేము ఈవేళ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా పేరు భీమరాజు, బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్, కాకినాడ. ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగ ఫలమే భారతదేశ స్వాతంత్ర్యమని, వారి స్ఫూర్తితో దేశ రక్షణలో, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు వాడవాడలా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర్య
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పీఠాధిపతి ఉమర్ అలీ షా, మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. వారిరువురి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వారు తమ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా కళాశాల, పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి డాక్టర్ ఉమర్ అలీ షా, మాజీ ఎమ్మెల్యే వర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ ఉమర్ అలీ షా, మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యువరాజ రామరత్నారావు, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కొరప్రోల్ శ్రీను, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సూర్యకుమారి, వీరకుమారి, కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు, పాఠశాల హెచ్ఎం రామకృష్ణ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నాటిన మొక్కల్ని మనం ఒక ఇంట్లో మనకి 2 పిల్లలుంటే 3వ పిల్లవాడిగా భావించి పెంచుకుంటే భావితరాలకి అది నీడనే కాకుండా ఫలపుష్పాలు కూడా ఇస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ట్రస్ట్కి సపోర్ట్గా ఉండి జయప్రదం చేయాలని చెప్పి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ ఆర్ఆర్బిహెచ్లో కానీ ఇక్కడ జెండా వందనంలో పాల్గొన్నాం. ఎంతోమంది త్యాగదనుల యొక్క త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యం, ప్రజాస్వామ్యంలో అగ్రరాజ్యంగా మనం ఉన్నాం. అటువంటి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వీరులు, త్యాగదనులు అందరికీ కూడా పేరు పేరున మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు నడవాలి. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అదేవిధంగా గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఈ బాటలో ముందుకెళ్తా ఉందని చెప్పి పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం భారతదేశంలో పిఠాపురాన్ని హరితవనంగా పిఠాపురం తీర్చిదిద్దాం అనేటువంటి ఆశయాన్ని మన దేశానికి చాటి చెప్పాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆశయం అది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మొక్కలు పైబడి గత 4 సంవత్సరాల్లో నాటడం జరిగింది. ఇప్పుడు అవి పెద్ద మొక్కలు అయ్యాయి, ఫలపుష్పాలు ఇస్తున్నాయి. అదేవిధంగా నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ మరియు జేఎన్టీయూలో కూడా ఈ మొక్కలు నాటడం జరిగింది గత 3 సంవత్సరాల క్రితం. అవి ఈరోజు ఫలపుష్పాలతో ఆ మొక్కలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలోను, నన్న యూనివర్సిటీలోను, జేఎన్టీయూలోను. ఈ విధంగా నేను చదువుకున్నటువంటి నా స్కూల్లో కూడా ఈ మొక్కలు నాటి మా స్కూల్ని హరితవనంగా మార్చాలనేది నా ఆశయం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ మన త్యాగదనులు ప్రసాదించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మన అభివృద్ధి పదంలో నడిపించుకొని భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాం. స్వాతంత్ర్య సమర యోధులు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కరప ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి, ఎంపీడీఓ అనుపమ పిలుపునిచ్చారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు పూలమాల వేశారు. అనంతరం ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి జాతీయ జెండాని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనుపమ, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నరసింహ, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చునని ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్, ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గూటం అన్నారు. రేస్ ఫౌండేషన్ ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం చిన్నజగంపేట గ్రామంలో స్థానిక సచివాలయం ప్రాంగణంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ట్రినిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన, ఉచిత స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. కీర్తి రాముగార్ల గృహస్థి క్యాన్సర్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంతో పాటు సుమారు 160 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి
అవసరమైన వైద్య సలహాలు అందించారు. కాకినాడ జిల్లా స్వచ్ఛంద సేవా విభాగం, రోటరీ క్లబ్ కాకినాడ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. శిబిరం ద్వారా ప్రజలకు క్యాన్సర్ నివారణ పద్ధతులు, ప్రారంభ దశలో గుర్తించే విధానాలు, చికిత్సా అవకాశాలపై వైద్యులు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రిక్కీ గుట్టం సమన్వయంలో వైద్యులు డాక్టర్ కీర్తిరాము, డాక్టర్ రిక్కీ, డాక్టర్ గౌతమ్ తలుపులత, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు రాజేష్, భోజిరాజా, గుప్తా మోహన్, జె ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, అలాగే మెడికల్ క్యాంప్స్ చాలా చక్కగా అనేక మంది జనం అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొని వివిధ రకాల టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ గారు అయినటువంటి రిక్కీ గౌతమ్ గారికి, అలాగే మెయిన్గా రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల బుజ్జి గారు, ఇది ఈ ఒక్కరోజు ఇక్కడ చేయటం కాదండి, గత 7 రోజులుగా మన అమలాపురం ఎస్పీ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి కాకినాడ ఎస్పీ ఆఫీసు, కే గంగవరం, ద్రాక్షారామ, అలాగే కాజులూరు మండలం, అంటే ఈ ఏరియాలు ఆ ఏరియాలని కాదు కానండి, మొత్తం రూరల్ ఏరియాలు అన్నీ కూడా చాలా ఫోకస్డ్గా ఈ స్త్రీలకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అలాగే గ్రేస్ ఫౌండేషన్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క టీం అందరితోటి కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. క్రీడలను, క్రీడాకారుల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల రాజీవ్ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో 4 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో ముందుగా దివంగత కొణిదెల వెంకట్రావు చిత్రపటానికి మారెడ్డి శ్రీనివాసరావు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులకు మారెడ్డి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన బాలబాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో బాలబాలికల క్రీడా పోటీలు జరిగాయి. కొద్దిసేపు మారెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆడారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం జిల్లా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అనంతరం క్రీడాకారులకు మారెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు, మారెడ్డి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల సురేష్, డాక్టర్ మొగిలి కాశీ విశ్వనాథ్, కొత్తెం సుందరం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఒక రాష్ట్రంలో ఒక మైలురాయిగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి తీపి గుర్తుగా ఉండాలి. ఆ విధంగా మీరు డిజైన్ చేయండి. దానికి కావలసిన వనరులన్నీ నేను సమకూరుస్తాను. మీరు ఏమీ ఇబ్బంది పడొద్దని చెప్పేసి భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గారికి సర్వదా మా బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు సార్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారము ఈ డేట్స్లో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 12 బాలికల జట్లు పాల్గొన్నాయి సార్. అట్లాగే రిఫరీస్గా 25 మంది ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పెద్ద ఈవెంట్ని మన డిస్ట్రిక్ట్ హోస్ట్ చేయడం, మళ్ళీ తిరిగి పిఠాపురంలో స్టేట్ యూనిట్ని ఇక్కడ బాస్కెట్బాల్ హోస్ట్ చేయడం చాలా చాలా ఆనందం. ఇక్కడ మొట్టమొదటిలో ఈ కార్యక్రమం జరగడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి రాజకీయాల పక్కన పెడదాం, ఇక్కడ స్టేట్ ఈవెంట్ జరిగినప్పుడు తప్పకుండా మనమంతా చెయ్యాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అది మా అధ్యక్షుల వారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. అదే రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రకంగానే చేస్తాం. నిజంగా కూడా ఇది ఓవరాల్ డెవలప్మెంట్కి, ఇందాక పెద్దలు చెప్తున్నారు, మీకు టీచర్స్ రిక్రూట్మెంట్లో 3% డైరెక్ట్గా గవర్నమెంట్ వస్తుంది. ఈ ఓవరాల్ డెవలప్మెంట్కి పిల్లలుగా మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఈ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ లాగా తీసుకోవాలి. ఆ స్పిరిట్ తోటే మీరంతా ఇక్కడ గేమ్లు ఆడాలి. అదేవిధంగా లూధియానాలో జరగబోతున్నటువంటి అత్యుత్తమైనటువంటి టీం ఇక్కడి నుంచి ఎంపిక జరగాలని కోరుకుంటూ, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో నెగ్గిన తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. డబ్బుతో నభవిష్యత్ పిఠాపురాన్ని దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగామంగా నిలపాలని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మొట్టమొదటి సంవత్సరమే 308 కోట్లతోటి
పనులు ప్రారంభించడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, కొంచెం. కాకినాడ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నటువంటి గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్ వారి యొక్క కృషి ఫలితంగా మనకి స్వాతంత్ర్యం లభించిందని మరియు భారతదేశ స్వాతంత్రానికి నిరంతరం కృషి చేసి వారి యొక్క ప్రాణాలు అర్పించారు. వారిని మనమందరం ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని, భారత ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం మనందరి బాధ్యత అని, ముఖ్యంగా నేటి విద్యార్థులే భావి భారత పౌరులు కావున అందరూ ఐక్యతతో భారతీయ సంస్కృతిని కాపాడుతూ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ విద్యార్థులకు మరియు అందరికీ కాకినాడ పబ్లిక్ స్కూల్ సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లయన్ లింగమల్లి కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ మెంబర్స్ అయిన జీవీఎస్ గాంధీజీ, పి సీతారామూర్తి, డివి దివాకర్, డివిఆర్ ప్రసాద్, డిఎస్ రవికుమార్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా మేడం, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ గ్రేస్ మణికుమారి, ఉపాధ్యాయులు అందరూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శన, గానాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సహకారంతో స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గాను చేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గాను తీసుకొని వచ్చి మన దేశ అభివృద్ధికి తదితరులందరూ, నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఎంతో కృషి చేసి మన దేశాన్ని అట్టడుగునున్న ఇండియాని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈనాడు ఎంతో అభివృద్ధి జరిగింది ఇండియాలో. ప్రపంచ దేశాల్లో పోటీపడి 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ప్రపంచంలో నిలబడటానికి కారణం మన ప్రైమ్ మినిస్టర్స్. ఈ రోజున ముఖ్యంగా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి గత 15 సంవత్సరాలుగా మన అభివృద్ధి, ఇండియా అభివృద్ధే ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఎంతో తీసుకొచ్చారు. అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇండస్ట్రియలైజేషను, అగ్రికల్చరల్, ఎడ్యుకేషనల్, అదేవిధంగా రాడార్ ఇంజనీరింగ్ వ్యవస్థ, మరి చంద్రయాన్, తర్వాత డిఫెన్స్ సిస్టము, ఇలాంటివెన్నో ముఖ్యంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. ఈనాటి డెవలప్మెంట్కి ప్రస్తుతం గత 10-15 సంవత్సరాలుగా కృషి చేస్తున్న మోడీ గారికి మనందరం ధన్యవాదాలు చెప్తూ, మన దేశము, మనము అందరం అభివృద్ధి చెందాలని, స్టూడెంట్స్, భావి భారత పౌరులు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. I wish you all a 79th Happy Independence Day. So today we have gathered here to do the flag hosting. So every year we are going with a good enthusiasm and we are inculcating the national festivals in our school celebration. As a part, we are inculcating the nationalism and the secularism for the children to holding the national flag here. So thank you so much, and I thank all the management members for being here today in this event. So thank you so much. భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని గత 55 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి చిన్నారుల్లో జాతీయతా భావాలను పెంపొందిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళావాహినిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ జాతీయ జెండాను ఎగురవేసి గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు పుష్పాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, శ్రీకృష్ణ యువవాహిని కార్యదర్శి దివిజేంద్ర మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కుంజిక లక్ష్మి, కాకి నాగమణి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ చిక్కాల సరోజిని, డాక్టర్ గరికిపతి నమశివాయ, తురగా సూర్యారావు పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సత్కళావాహిని భక్తుల సంస్థ 55 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ ఫలితంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు ముఖ్యంగా యువవాహిని అని దీని యొక్క అంతర్భాగంలో ఉన్న సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా దేశోపయోగ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. అలాగే ఈరోజు ఈ సాయంత్రం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున కళాకారులు చెప్పి సత్కళావాహిని చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. మా కావున అందరికీ కూడా ఇదే ఆహ్వానం పడుతూ స్వాతంత్ర దినోత్సవం తెలియజేస్తున్నాము. 79వ స్వాతంత్ర ఈ సత్తల వాహిని అలాగే శ్రీకృష్ణ యువ వాహిని తరపు నుంచి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అందరూ కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాసు సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ట్రెజరర్ రంగనాయకులు, వైస్ ప్రెసిడెంట్ మాధవరపు పట్టాభిరామయ్య, సేతు మాధవరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, అడ్డాల శ్రీలక్ష్మి, పేపకాయల నానాజీ, ముమ్మిడి సత్యనారాయణ, దామిరెడ్డి శ్రీనివాస్, నూకల బలరాం, దొడ్డిపట్ల అప్పారావు, అడప ప్రకాష్ నాయుడు, బాబీ, సుకుమార్, పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 4 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల మంది అమరజీవులు అయ్యి ఈ స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగిందని చెప్పి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరి మన బార్డర్లో ఉన్న వారు అందరికీ కూడా ఈ భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రాణాన్ని ఈ భారతదేశానికి అంకితం చేస్తూ దేశాన్ని కాపాడిన జవాన్లందరికీ కూడా పేరు పేరున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది దేశానికి ఈ రాష్ట్రాన్ని కాపాడి జవాన్లు బార్డర్లో ఉన్నవాళ్ళు భార్య పిల్లల్ని వదులుకుని ఈ దేశాన్ని కాపాడటం కోసం అమరజీవులైపోయి మరి వారు యుద్ధానికి సిద్ధం అని భారతీయుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. ఈ భారతదేశంలో దేశాన్ని కాపాడటానికి అని చెప్పి ఈ భారతీయుడికి అంత గౌరవం, అంత మర్యాద ఉందని చెప్పి సందర్భం. వారు ఒక డిసిప్లైన్ వాతావరణంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవాధ్యక్షులు బసవ ప్రభాకర్ వారు కూడా ఈ ప్రాంతాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మరి జెండా పండుగ చేసుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే అధ్యక్షులు దాస్ గారు కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, ఈ స్వతంత్రం యొక్క ఫలాలు ఏ రకంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మన జాతికి ఏ రకమైన మరి పదవులు కానీ హోదాలు కానీ రావాలనే అంశం మీద అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండాని ఎగరవేసుకుని మనకి ఇది అందించిన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకోవాలని చెప్పి, అలాగే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద గల ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్ త్రిమూర్తులు అధ్యక్షత వహించగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన 70 మంది ఉద్యోగులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ ఎంఎస్ నారాయణ, రీజనల్ సెక్రటరీ ఓఆర్ బాబు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థానం నుంచి మళ్ళీ వెళ్ళి ఎలా పోతున్నారు ఏంటి ఈ అక్కడ ఇది గవర్నమెంట్ స్కీమ్ పెట్టేది పూర్తిగా అమలు చేస్తాం ఉన్నారు తప్ప పూర్తిగా అమలు చేస్తే దాని నుంచి దాదాపు 8,000 చిల్లరే 9,000 చిల్లర దాకా ఈవేళ పౌరుడిలో నిలవల ప్రకారంగా వస్తుంది. దాన్ని తొందరగా పరిష్కరించి ఈ ముసలాళ్ళని తిండి లేని వాడికి తిరిగి కల్పించాలనేది ఖచ్చితంగా ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లో ఖచ్చితంగా లెక్కలేసి దాదాపు 10,000 వచ్చేలాగా కేంద్ర గవర్నమెంట్ పరిష్కారం చేస్తేనే కానీ ఈ ముసలి బతకలేదని ఖచ్చితంగా తెలుసుకోవాలి.
మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల త్యాగమే మనకి ఈ రోజు లభించిన స్వేచ్ఛకు మూలమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్డీఓ దేవరకొండ అఖిల పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు తదితర మహానుభావులను స్మరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల త్యాగమే మనకి ఈ రోజు లభించిన స్వేచ్ఛకు మూలమని, ప్రతి పౌరుడు దేశ గౌరవాన్ని కాపాడుతూ శాంతి, ఐకమత్యం, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే దేశం మనదని గుర్తు చేశారు. మన దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిబ్బంది, స్థానిక ప్రజలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు. సో మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోతుంది. ఈ టైంలో మన ఇండియా చూస్తే చాలా పురోగతి సాధించింది. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు, స్పేస్ టెక్నాలజీ అనే కాదు, వాట్సాప్ గవర్నెన్స్ అనే కాదు, ప్రతిదీ కూడా డిజిటల్ యుగం అనేది వచ్చింది. సో ఈ డెవలప్మెంట్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈక్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ చేయాలి అని, అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేయాలని, అండ్ ఆల్సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్రం ఇచ్చిన స్వేచ్ఛని ఆనందించడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణగా అండ్ ఆల్సో చాలా బాధ్యతగా కూడా నిర్వర్తించాల్సిన అవసరం మన పైన ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలు అనేవి మనకు ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా ఉంటాయి. సో వాటిని ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాకినాడ టౌన్ హాల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని టౌన్ హాల్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి నానాజీ ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య కలిసి ఎగురవేసి అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లో పనిచేసిన సిబ్బంది, పిల్లలు 33 మందికి సుమారు 70,000 దాకా స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుక సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నామని, అందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ పాబోలు చిన్నపున్నయ్య ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ స్వీట్లు, చాక్లెట్లను సభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోలి రఘునాథ్, సంయుక్త కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యం, కోశాధికారి సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, పెద్దిరెడ్డి సతీష్, సుసర్ల సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, సత్యనారాయణ, బసవప్రసాద్, నెక్కంటి శ్రీనివాస్, రామచంద్రరాజు, వి ఆనంద్, చార్మినార్ వర్మ, సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని మనము మన స్టాఫ్ చిల్డ్రన్స్ అందరికీ కూడా వాళ్ళ స్కూల్ ఫీజుల నిమిత్తం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన మిత్రులందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 33 మంది పిల్లలకి వాళ్ళ స్కూల్ ఫీజుల నిమిత్తం 68,000 ఇవ్వడం జరిగిందండి. కాకినాడ జగన్నాథపురంలో గల ఆదిత్య స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ సుప్రజారాణి అధ్యక్షత వహించగా, కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ బిఎస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మనం సాధించుకున్న స్వరాజ్యంను సురాజ్యంగా చేసుకునేందుకు అందరం పాటుపడదామని రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ జ్యోతుల వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పెన్షనర్స్ భవన్ లో 79 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి. ముఖ్య అతిథిగా ఆర్మీ మేజర్ జనరల్ రిటైర్డ్ జ్యోతుల వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. వారు జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంఘ అధ్యక్షులు పద్మనాభం మాట్లాడుతూ, ఎందరో త్యాగదనుల ఫలితంగా మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యంలో అనుభవిస్తున్నాం. మనమందరం బాధ్యతలు గుర్తెరిగి ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడదామని తెలియపరిచారు. ముఖ్య అతిథి రిటైర్డ్ మేజర్ జనరల్ మాట్లాడుతూ, దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, మనం సాధించుకున్న స్వరాజ్యంను సురాజ్యం చేసుకొనుటకు గాను అందరం పాటుపడదామని సూచించారు. పెన్షనర్స్ చేపట్టే అన్ని కార్యక్రమాల యందు భాగస్వామినవుతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు శాస్త్రీయ సంఘం యొక్క స్థాపన గురించి చెబుతూ, మన దేశ అభివృద్ధి కొరకు అందరూ కలిసి పనిచేద్దామని కోరారు. సంఘ ప్రధాన కార్యదర్శి కన్నతల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని, అదే స్ఫూర్తితో మన పూర్వీకులు పోరాడి స్వాతంత్ర్యంను సాధించి పెట్టారని చెప్పారు.
పెన్షనర్స్ కార్యాలయంలో ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించిన 5 సభ్యులకు ప్రశంసా పత్రాలు అధ్యక్షులు పద్మనాభం వారు అందజేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి అధిక మార్కులు సంపాదించుకున్న 5 విద్యార్థులకు వి శేషగిరి సంఘ కోశాధికారి స్పాన్సర్ చేసిన సొమ్మును 15,000 ఈ 5 విద్యార్థులకు ముఖ్య అతిథులు నగదు అవార్డులుగా అందజేశారు. ఈ వేడుకలో అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకట్రావు, సరోజిని ఇబ్రహీం, సాజిదా, భాస్కర్రావు, అజీజుల్లాహ్, ఆదినారాయణరావులు, ప్రసాదరావు, సీతాపతిరావు, నిత్యానందరావు, రాణి, గిరిజ, ఝాన్సీ, మాణిక్యం, సరస్వతి తదితరులు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. 79 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఎందుకు పూనుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, స్వాతంత్రం గెలిచిన తర్వాత ముందు దిశగా ఎలాగ వెళ్ళాలనేది మన ప్రథమ కర్తవ్యం ఇప్పుడు. సో ఆ దిశగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలందరూ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనం ఏంటంటే మళ్ళీ ఈ దేశాన్ని 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా మనం ఎలా తీసుకెళ్ళగలం అనే సంకల్పంని ఒకసారి మళ్ళీ తలుచుకుంటూ ఇలాగ మనం ముందు సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ శుభాభినందనలు. జై హింద్. అది కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కంబైన్డ్ ఉన్నప్పుడు కూడా మా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినులు అందరికీ కూడా 10th క్లాస్లో ర్యాంకు సాధించిన వారికి అందరికీ కూడా వీరి చేతుల మీదుగానే ఇక్కడ ఈ రోజుని మేము ఈ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు 15,000 దాకా. అందువల్ల వారు ముందుగా ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరినీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలతోటి మరి దేశం ముందుకు ఎట్లా నడపాలన్న సందేశం ఆయన ఇవ్వడం జరిగింది. అందువల్ల దయించి సంస్థ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవడం ఇదొక చరిత్ర. ఈవేళ ఎందుకంటే ఎంతోమందిని మేము పిలిచాం, కానీ ఈవేళ ప్రత్యేకత ఏంటంటే మేజర్ జనరల్ ప్రసాద్ గారిని పిలిచి ఇవాళ మన స్వాతంత్ర దిన వేడుకలో జెండా ఆవిష్కరణ చేయించినది ఒక రికార్డు. మాకు ఇది ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడం, ఆయన రావడం, వారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి సెలవు. కాకినాడ నగరంలోని 28వ వార్డులో కొత్త అమ్మవారి ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తులసి సత్యబాబు నాయకత్వంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పితాని నూకరాజు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, దేశ సార్వభౌమత్వానికి పాకిస్తాన్, చైనా దేశాల నుండి ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా సమాధానం చెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం నాకేం చేస్తుందని కాకుండా నేను దేశానికి ఏం చేయాలని ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం అక్బర్, నామాల సత్యనారాయణ, పాలపర్తి నాగు, ఎస్ బాలరాజు, చందు జగన్నాథం, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని ఎలాగా చిన్నాభిన్నం చేయాలని ఆలోచిస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో వీటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొంటూ సమర్థవంతంగా తిప్పుకోవడం జరుగుతుంది. మరి ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క చైనా మన మీద ఎప్పుడు విషం కక్కుదామని అవి ఆ రకంగా ప్రవర్తిస్తుంటే, మరి ఈ మధ్యకాలంలో అమెరికా కూడా మిత్రదేశంగా ఉంటూ కూడా భారతదేశాన్ని సుంకాల పేరిట వేధిస్తూ మన దేశాన్ని పాతాళ స్థాయికి తొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మరి ఇవన్నీ కూడా మన స్థాయిలో లేనప్పుడు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే మన వంతుగా దేశం మనకు ఏం చేసింది అని కంటే దేశానికి మనం ఏం చేస్తామని ప్రతి పౌరుడు ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మరి మనందరూ కూడా దేశానికి వెన్నెముకగా మనందరూ కేంద్ర ప్రభుత్వానికి మనం వెన్నుదన్నుగా నిలబడుతూ మన యొక్క ఐక్యతని ప్రకటించి మనం అన్ని వేళల్లో కూడా దేశానికి మన అవసరం ఎప్పుడున్నప్పుడు కూడా మనం అన్ని వేళల దేశ సేవలో తరించాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ మరి ఈ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురం మండలం వీరవాడ గ్రామ సచివాలయం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచారు. పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం ఇన్ఛార్జ్ రంగా గీతా విశ్వనాథ్ గారికి ఇక్కడికి వచ్చేసిన
వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకు, నాయకులకు మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరియు పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఆఫీసు జెండా ఆవిష్కరణ కార్యక్రమం మన పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత గారు ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసు నందు జెండా వందన కార్యక్రమం మన నాయకులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జిల్లా నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మహానుభావులు ఎంతోమంది కృషి వల్ల ఈ స్వతంత్రం మనకి రావడం జరిగింది. అలాగే కింది వర్గాలకి అందరికీ కూడా ఈ స్వతంత్రం ఇంకా అందేటట్టుగా మన ఎవరైతే మనం అందరం ఉన్నామో వాళ్ళందరూ కలిసి మేధావి వర్గాలు ఇచ్చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళ స్ఫూర్తులు కానీ కింద వర్గాలకు అందేటట్టుగా మనందరం కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన హిందూ పండుగల విశిష్టతలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ప్రతి ఏటా శ్రీ అగస్త్య విద్యా సంస్థలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ అగస్త్య వశిష్ఠ క్యాంపస్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అట్టహాసంగా ఆనందోత్సాహాల నడుమ కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. శ్రీ అగస్త్య విద్యా సంస్థల సీనియర్ ఉద్యోగి అల్లుమల్లు ఏలియా, అకాడమిక్ డైరెక్టర్ దొడ్డిపట్ల శ్రీ పల్లవి, ప్రిన్సిపల్ వి లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ స్వాతి, బయాలజీ టీచర్ ఎస్ పద్మజాలు మాట్లాడారు. శ్రీ అగస్త్య విద్యా సంస్థల డైరెక్టర్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల చిన్నతనం నుండే వాటి పట్ల అవగాహన కల్పించే నిమిత్తం ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సొంత భవనం నిర్మాణానికి అవసరమైన స్థలం ప్రభుత్వం నుండి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని టీడీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ గౌరవ అధ్యక్షులు ఉలిశెట్టి విజయభాస్కర్ అధ్యక్షత వహించగా టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి రవివర్మ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అసోసియేషన్కు 24 గంటలు మంచినీరు వచ్చే కుళాయిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తాతపూడి మాధవ, వైస్ ప్రెసిడెంట్ నయీంతుల్లా, మద్దాల వెంకటేశ్వరరావు, సెక్రటరీ సవ్వేటి భాస్కర్రావు, ట్రెజరర్ గండి నరేష్ పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఆవిష్కరించడం కూడా జరిగింది. ఆ రోజు ఈ అసోసియేషన్ వారు అందరూ కూడా ఈ అసోసియేషన్కి ఒక స్థలమును అలాగే మున్సిపల్ ట్యాప్ను కూడా కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి ఈరోజు అన్నమాట ప్రకారంగా మా కొండబాబు గారు మరి ఈరోజు కళాకారుల అసోసియేషన్కి ఒక మున్సిపల్ పంపుని ఏర్పరచడం జరిగింది. ఏదైనా ఎంత డబ్బు కట్టినా రోజుకి పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు వస్తుంది. కానీ ఈరోజు కొండబాబు గారు ఏర్పరిచిన ఈ యొక్క కుళాయి 24 గంటలు వచ్చే విధంగా మరి ఏర్పరచడం జరిగింది. అలాగే అతి త్వరలో మరి కళాకారుల అసోసియేషన్ కూడా ఒక స్థలం కేటాయిస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అతి త్వరలో ఆ స్థలం కూడా కేటాయించడం జరుగుతుందని ఒక్కసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ దాన్ని అన్ని ప్రభుత్వాలు మీరు ఇచ్చే అవకాశం చేస్తారు. నా ఆందోళన లాభం అలాగే ప్రజలు కూడా ప్రజలు దాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు ఆశయ సాధనకు పునరంకితం కావాలని విశ్రాంత సైనికాధికారి కెప్టెన్ పిరాది మంగరాజు అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్రాంత సైనికాధికారి కెప్టెన్ పిరాది మంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా జగన్నాథపురంలో గల ఆర్యన్ స్కూల్లో కెప్టెన్ మంగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నీలపల్లి కామరాజు, గరికిన సతీష్, చోడిపల్లి తిరుమలరావు, చవాగ్ల రాంబాబు, బొంతు శ్రీనివాస్, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ స్టీవ్ డోర్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు జాతీయ పతాకం ఆవిష్కరించి చిన్నారులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చిన్ని భావనారాయణ, పుట్ట రాఘవేంద్రరావు, బొంతు శివాజీ, ఓలేటి రాము, బతిని సాంబమూర్తి, పెద్ద ఎత్తున కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 14వ సర్కిల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు రక్షిత దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది అన్నం పెట్టే రైతు, పరిసరాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులని వారిని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలని సూచించారు. అనంతరం కార్మికులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న పరిశుద్ధ కార్మికులందరితో పాటు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ గౌరవంగా ఉండాలి. వ్యాపారాలు ఉన్నాయన్నా మన వాళ్ళకి బాగా సిరిగిపోయి వేసుకోకపోయినా పర్లేదు, కానీ సిరిగిపోయి వేసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. మనకు వచ్చే డబ్బుల్లో మళ్ళీ 200 ఎట్టి ఎన్ని సెకండ్ చేస్తాం. సరే అయితే ఎంత అవుతా ఉన్నాయి, అది డబ్బులతో పనిలేదు సోదరం, మనం చేద్దాం ఉన్నాం. మగలేట వాళ్ళు అందరినీ కూడా అధికారులు కూడా ఆర్డీఓని చెప్పాను, అధికారులు కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. మిమ్మల్ని ప్రోత్సహించాలా, ఇటు ప్రజల్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తులు అధికారులు అనేవాళ్ళు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరైనా సరే ప్రభుత్వం చేసే పని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ప్రజలకు ఏమేమి సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మీ ఇబ్బందులు ఉన్నాయి మాకు తెలియపరచాలి. అలాగే అకౌంట్స్ ఇబ్బంది అన్నారు, రేపు పొద్దున ఇంకోటి ఏదో ఇబ్బంది అంటారు. ఒకసారి మన వాళ్ళు అందరికీ కలిపి మెడికల్ క్యాంప్ పెడతామన్నా సరదాగా అంటాడు. అటువంటి పెట్ట ఉండాలి. ప్రోత్సహించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మాతో చేయించడానికి దుర్గారావు గారు కూడా ఉన్నారు కనుక దుర్గారావు గారు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి, మీ అందరికీ ఇవ్వాలని చెప్పి చిన్న సన్మానం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్గా పనిచేసే వ్యక్తులు ప్రోత్సహిస్తాను.
పనిచేయలేని వ్యక్తుల మీద పిటిషన్లు పెట్టి ఇబ్బంది పెడతాను. ఈ రెండు కూడా నాలో ఉన్న లక్షణాలు. అందుకనే నేను వార్డు కాడి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎదిగానంటే పని చేయిస్తాను, పని చేయించిన వాళ్ళు గౌరవిస్తాను, పని చేయకపోతే కూడా వాళ్ళ పని సరిగ్గా చేయట్లేదు అధికారి కూడా తెలియబడతాను చెప్పి తెలియజేసుకుంటూ సిబ్బంది అందుకు యాఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 49వ డివిజన్లో కూడా మీరు కూడా ముందుకు వచ్చి మన సిబ్బందిని గౌరవిస్తే బాగుంటుందని ఆ సిబ్బందులు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా తెలియపరుస్తూ కాకినాడ కల్పన సెంటర్ లో గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ పబ్బినేని రంగనాథ్ స్కూల్ కు టెలివిజన్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి రుక్మాంగుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సుందర్పల్లి గోపాలకృష్ణ, సమితి సెక్రటరీ సతీష్, కొప్పత్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, దుర్గా సుభద్ర, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యుక్తులు కావాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు. కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ద్రాక్షారామంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.